స్నేహితులారా, ఒకే కంపెనీ ఒంటరిగా ఒక దేశాన్ని పూర్తిగా నాశనం చేయగల శక్తివంతంగా ఉంటుంది. దీనికి ఉదాహరణ 1600 సంవత్సరంలో భారతదేశానికి వచ్చిన ఈస్ట్ ఇండియా కంపెనీ కేసు. వారు వ్యాపారం చేయడానికి భారతదేశానికి వచ్చారని చెబుతారు, కానీ వారు మన దేశంలో వ్యాపార పాత్రను కూడా దోపిడీ చేశారు మరియు బిలియన్ డాలర్ల విలువైన వనరులను దోపిడీ చేశారు. వారి నిర్ణయాలు లక్షలాది మంది మరణాలకు దారితీశాయి మరియు భారతదేశ ఆర్థిక పరిస్థితిని నాశనం చేశాయి. అయితే నేడు ఒకప్పుడు బ్రిటన్ పాలించిన అన్ని దేశాలు స్వాతంత్ర్యం పొందాయి, కానీ నేడు ఈ కంపెనీ నుండి పుట్టిన కంపెనీ మొత్తం దేశానికి శత్రువుగా మారింది. ఈ కంపెనీ దురాశ మానవాళిని సిగ్గుపడేలా చేసింది మరియు డబ్బు మరియు అధికారం కోసం మానవులు ఎంత దూరం వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారో స్పష్టంగా చూపించింది. ఈ కంపెనీ దేశ వనరులను తన ఆధీనంలోకి తీసుకుంది మరియు దాని పొలాల నుండి నదులు మరియు కాలువల వరకు ప్రతిదానిని విషపూరితం చేస్తోంది. ఫలితంగా ఆ దేశంలో లక్షలాది మంది ప్రజలు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు మరియు అక్కడ జన్మించిన చాలా మంది పిల్లలు మానసికంగా లేదా శారీరకంగా వికలాంగులు అయినప్పటికీ గత 85 సంవత్సరాలుగా ఈ కంపెనీపై దేశం అసమర్థంగానే ఉంది మరియు భవిష్యత్తులో కూడా ఏమీ చేయలేకపోవచ్చు. అవును స్నేహితులారా, నేను మాట్లాడుతున్న కంపెనీ షెల్. బ్రిటన్ లోని బహుళజాతి చమురు మరియు గ్యాస్ కంపెనీ షెల్ ప్రజల జీవితాలను ఎలా నాశనం చేస్తుందో అర్థం చేసుకునే ముందు మనం ఈ కంపెనీ చరిత్ర గురించి కొంచెం తెలుసుకోవాలి. మిత్రులారా, షెల్ యొక్క మూలాలు దాని వ్యవస్థాపకుడు మార్కస్ సామ్యూల్ చేసిన ఆవిష్కరణలో ఉన్నాయి. ఇది ప్రపంచ చమురు పరిశ్రమను శాశ్వతంగా మార్చేసింది. గతంలో చమురును బారెల్స్ లో నింపి ఇతర దేశాలకు రవాణా చేసేవారు. అయితే సమస్య ఏమిటంటే ఈ బారెల్స్ తరచుగా లీక్ అవుతాయి. ఫలితంగా చమురు కంపెనీలకు గణనీయమైన నష్టాలు వస్తాయి. ఇంకా సుదూర దేశాలకు చమురు ఎగుమతి చేయడం కూడా అసాధ్యం. ఈ సవాళ్లను పరిష్కరించడానికి మార్కస్ సామ్యూల్ లీక్ ప్రూఫ్ మరియు ఎక్కువ కాలం చమురును సురక్షితంగా నిల్వ చేయగల ఆయిల్ ట్యాంకర్లను రూపొందించాడు. 1892లో మార్కస్ తన చమురు ట్యాంకర్లలో చమురు నింపుకుని ఈజిప్ట్ లోని సూయజ్ కాలువ ద్వారా ఇండోనేషియా మరియు థాయిలాండ్ కు తన నౌకలను నడిపాడు. మార్గం ద్వారా దీనికి ముందు ఆసియాకు యూరోపియన్ చమురుకు ఏకైక మార్గం భూమి ద్వారా. అయితే సముద్రం ద్వారా చమురు రవాణా చేయడం వల్ల మొత్తం ఖర్చులు గణనీయంగా తగ్గాయి. మార్కస్ గణనీయమైన లాభాలను ఆర్జించాడు. మార్కస్ తండ్రి ఒకప్పుడు షెల్ ఫిష్ లను ఎగుమతి చేశాడు. దీని వలన మార్కస్ తన కంపెనీకి షాల్ అని పేరు పెట్టాడు. ఆ సమయంలో మొత్తం ప్రపంచ చమురు వ్యాపారం జాండి రాక్ఫెల్లర్ యాజమాన్యంలోని స్టాండర్డ్ ఆయిల్ అనే కంపెనీ ద్వారా గుత్తాధిపత్యం పొందింది. మీకు ఆయన తెలియకపోతే జాండి చరిత్రలో అత్యంత ధనవంతులలో ఒకరిగా పరిగణించబడతారని నేను మీకు చెప్తాను. నేటి ప్రమాణాల ప్రకారం మనం ఆయన సంపదను సర్దుబాటు చేస్తే అది దాదాపు $600 బిలియన్ అవుతుంది. ఇది ఎలోన్ మస్క్ సంపద కంటే 3 రెట్లు ఎక్కువ. మార్కస్ సామ్యూల్ విజయాన్ని చూసిన స్టాండర్డ్ ఆయిల్ కూడా అతని వద్దకు వచ్చి తన ట్యాంకర్లను ఉపయోగించి తమ చమురును ఎగుమతి చేసి గణనీయమైన కమిషన్ సంపాదించాలని కోరుకుంది. అని మార్కస్ మనసులో తదుపరి స్థాయి ప్రణాళిక ఉంది. ముఖ్యంగా అతను వేరొకరిది కాదు, తన స్వంత చమురును ఎగుమతి చేయాలనుకున్నాడు. దీన్ని సాధించడానికి మార్కస్ రాయల్ డచ్ పెట్రోలియం తో భాగస్వామ్యంలోకి ప్రవేశించాడు. మార్కస్ ప్రణాళిక విజయవంతమైంది మరియు రాబోయే 20 సంవత్సరాలలో షెల్ స్టాండర్డ్ ఆయిల్ స్థానంలో నిలిచింది మరియు ప్రపంచంలోనే అతిపెద్ద చమురు సరఫరాదారుగా మారింది. షెల్ ఆధిపత్యం చాలా గణనీయంగా పెరిగింది. మొదటి ప్రపంచ యుద్ధంలో మిత్రరాజ్యాల దళాల విజయానికి ఆ కంపెనీ బాధ్యత వహించిందని భావిస్తారు. అయితే చమురు వ్యాపారం చాలా అస్థిరంగా ఉందని షెల్ కు తెలుసు, ఎందుకంటే ఈ సహజ వనరు పరిమిత సంఖ్యలో దేశాలకు అందుబాటులో ఉంది మరియు ఏ దేశము దాని చమురును భారీగా దోపిడీ చేయాలనుకోలేదు. షెల్ తన వ్యాపారాన్ని స్థిరంగా విస్తరించాలనుకుంటే ఎటువంటి పరిమితులు లేకుండా వనరులను దోపిడీ చేయగల దేశం అవసరమని అర్థం చేసుకుంది. తగినంత చమురు నిల్వలున్న దేశం కోసం, ఉపాధి హామీ ద్వారా ప్రజలను ఆకర్షించగల దేశం కోసం మరియు ఒకే మొత్తంలో డబ్బుతో ప్రభుత్వం కొనుగోలు చేయడం సులభం అని కంపెనీ వెతుకుతోంది. షెల్ అన్వేషణ నైజీరియాలో ముగిసింది. ఇది ఆఫ్రికాలో అతిపెద్ద చమురు మరియు సహజ వాయువు నిల్వలకు నిలయం. అయితే సమస్య ఏమిటంటే ప్రాథమిక మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల నైజీరియా ప్రభుత్వం ఈ వనరుల నుండి గణనీయమైన ఆదాయాన్ని సంపాదించలేకపోయింది. తత్ఫలితంగా షెల్ తన అన్ని చమురు క్షేత్రాల నియంత్రణను కంపెనీకి బదిలీ చేయడానికి నైజీరియా ప్రభుత్వంతో చర్చలు జరపడానికి ప్రయత్నించింది. ప్రారంభంలో షెల్ దాని దుర్మార్గపు డిజైన్లను సాధించడంలో విఫలమైంది మరియు నైజీరియా అధికారులు కంపెనీ డిమాండ్లను తిరస్కరించారు. అయితే షెల్ అప్పుడు నైజీరియా ప్రభుత్వాన్ని గెలుచుకునే వ్యూహాన్ని ఉపయోగించింది. షెల్ వివిధ నైజీరియా అధికారులకు మొత్తం $1 బిలియన్ పైగా లంచం ఇచ్చి అప్పటి నైజీరియా అధ్యక్షుడికి $300 మిలియన్లు కూడా ఇచ్చిందని ఆరోపించబడింది. కాబట్టి 1937లో షెల్ నైజీరియాలోకి ప్రవేశించి 250 కంటే ఎక్కువ చమురు బావులపై నియంత్రణ సాధించింది. నైజీరియాలో కొత్త చమురు క్షేత్రాలను అన్వేషించడానికి కూడా వారు అనుమతి పొందారు. చివరికి దేశం నాశనానికి దారితీసింది. స్నేహితులారా, షెల్ నైజీరియాలో విస్తృతంగా తవ్వకాలు ప్రారంభించింది. చమురును కనుగొనే అవకాశం ఒకటి కూడా ఉందని అనుమానించిన ప్రతి ప్రాంతంలోనూ వెతుకుతుంది. అనేక ప్రాంతాలు కేవలం తవ్వకాలు మరియు వదిలివేయబడ్డాయి మరియు ప్రజలను రక్షించడానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఫలితంగా భూమి నుండి వెలువడే నూనె కొన్నిసార్లు పొలాల్లోకి, కొన్నిసార్లు నదులు మరియు కాలువల్లోకి ప్రవహించడం కనిపించింది. ఈ నూనె రైతుల పంటలను నాశనం చేసింది మరియు వివిధ ప్రాణాంతక రసాయనాలను నేలలోకి కరిగించింది. కొన్ని ప్రాంతాలలో నీరు చమురుతో కలుషితమై ప్రజలు నదిని దాటవలసి వచ్చింది. వారికి తాగునీరు చుక్క కూడా లేకుండా పోయింది. పరిస్థితి చాలా దారుణంగా ఉంది. వారి పొలాల్లో లేదా నది దగ్గర చెత్తను కాల్చడం వల్ల కూడా మంట
మంటలు చెలరేగాయి. ప్రజల ఆహారం మరియు నీరు విషపూరితమయ్యాయి మరియు మానవత్వం చాలా విధ్వంసానికి గురైంది. విధ్వంసం ఉన్నప్పటికీ షెల్ బాధ్యత వహించడానికి ఇష్టపడలేదు. చమురు తమ డ్రిల్లింగ్ ద్వారా వ్యాపించలేదని, చమురు క్షేత్రాల నుండి చమురును దొంగిలించే వారి ద్వారా వ్యాపించిందని కంపాడి వాదించాడు. ఇప్పుడు మిత్రులారా, జనవరి 12, 1998 సంఘటన గురించిన ఈ హార్వర్డ్ నివేదికను చూద్దాం. ఆ రోజు ఒక చమురు పైప్ లైన్ పగిలి 40 బ్యారెళ్ల చమురు నైజర్ నదిలోకి చెందింది. దీని వలన 30 కంటే ఎక్కువ మంది మత్స్యకారులు మరియు 350 వ్యవసాయ సంఘాల జీవనోపాధి దెబ్బతింది. అప్పటి నుండి నైజర్ నది రంబడి నివసించే మహిళలు ప్రసవించినప్పుడల్లా 50 కంటే ఎక్కువ కేసుల్లో వారి బిడ్డ మొదటి లేదా 2 నెలల్లోనే మరణిస్తుంది. మరియు బిడ్డ బతికినా అది ఏదో ఒక రకమైన వైకల్యాన్ని కలిగి ఉంటుంది. ఇప్పుడు మిత్రులారా, ఒకప్పుడు నైజీరియా ఆర్థిక వ్యవస్థకు చేపలు పట్టడం చాలా ముఖ్యమైన రంగం. కానీ షెల్ జలాలను విషపూరితం చేయడం వల్ల ఇక్కడి సముద్ర జీవులు నిరంతరం చనిపోతున్నాయి. మరియు నేడు నైజీరియా ఆర్థిక వ్యవస్థలో చేపలు పట్టే పాత్ర గణనీయంగా తగ్గింది. దాదాపు 50 సంవత్సరాలుగా 1990లలో కంపెనీ అణచివేతను భరించిన తర్వాత నైజీరియన్లు షెల్ మరియు నైజీరియా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు ప్రారంభించారు. షెల్ ట్రక్కులు నిలిపివేయబడ్డాయి మరియు దాని చమురు క్షేత్రాల్లో పనిచేస్తున్న విదేశీ ఇంజనీర్లు దేశం విడిచి వెళ్లమని బెదిరించబడ్డారు. స్థానికులు షెల్ చమురు బావులకు నిప్పంటించిన సందర్భాలు కూడా ఉన్నాయి. దీని వలన కంపెనీకి మిలియన్ల డాలర్ల నష్టం వాటిల్లింది. కానీ మిత్రులారా, షెల్ కంపెనీ ఇప్పటికే అలాంటి పరిస్థితికి సిద్ధంగా ఉంది. షెల్ నైజీరియా సైన్యానికి అధునాతన ఆయుధాలు, నావిక ఆదర నౌకలు మరియు హెలికాప్టర్లను అందించింది మరియు వారి సీనియర్ అధికారుల జేబులను డబ్బుతో నింపింది. దీని కారణంగా నైజీరియా సైన్యం షెల్ కోసం తన సొంత ప్రజలను హింసించడంలో వెనుకాడలేదు. 1990 సంవత్సరంలో అటువంటి హింసాత్మక నిరసనను ఆపడానికి నైజీరియా సైన్యం స్థానిక ప్రజలపై కాల్పులు జరిపింది మరియు గ్రెనేడ్లను కూడా విసిరింది. ఈ సంఘటనలో 80 మంది మరణించారు మరియు సుమారు 600 ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. నిరసనలు రోజురోజుకు హింసాత్మకంగా మారుతున్నాయి. కానీ షెల్ దీని గురించి పెద్దగా బాధపడలేదు. ఇంతలో నైజీరియా ప్రజల్లో ఒక నాయకుడు ఉద్భవించాడు. అతను సమతుల్యతను ఉపయోగించకుండా అహింసా మార్గాన్ని ఉపయోగించి నిరసనలకు నాయకత్వం వహించాడు. ఈ విప్లవ నాయకుడు కెన్సరో వైవా నైజీరియా రచయిత మరియు పర్యావరణ కార్యకర్త. అతను సేవ్ ది ఎన్విరాన్మెంట్ అనే ప్రచారాన్ని నిర్వహించాడు. షెల్ యొక్క నిజ స్వరూపాన్ని బహిర్గతం చేయడానికి మరియు అతని ఉద్యమంలో చేరమని వారిని కోరడానికి విశ్వవిద్యాలయాలు, ఆసుపత్రులు మరియు గ్రామాలను సందర్శించాడు. కెన్సరో వైవా ప్రయత్నాలు ఫలించాయి మరియు లక్షలాది మంది అతనితో చేరారు. ఇప్పుడు కెన్కు ప్రజల మద్దతున్నందున షెల్ అతనిని నేరుగా ఎదుర్కోవడానికి ఇష్టపడలేదు. కంపెనీ అతన్ని డబ్బుతో కొనడానికి కూడా ప్రయత్నించింది. కానీ కెన్ ప్రలోభాలకు లొంగలేదు. కానీ మిగతా పద్ధతులన్నీ విఫలమైనప్పుడు షెల్ కెన్ను ఆపడానికి ఒక ప్రత్యేకమైన చాకచక్యమైన వ్యూహాన్ని ఆశ్రయిస్తాడు. మే 21, 1994న ఓగెన్ కమ్యూనిటీకి చెందిన 4 ముఖ్యులు చంపబడతారు మరియు స్థానికులకు లంచం ఇవ్వడం ద్వారా కెన్ను బాధ్యునిగా చేస్తారు. కెన్ స్వయంగా ఓగెన్ కమ్యూనిటీకి చెందినవాడు కాబట్టి ఇది అతని ఇమేజ్ పై గణనీయమైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది మరియు అతని ప్రజాదరణ క్షీణించడం ప్రారంభమవుతుంది. తరువాత నైజీరియన్ గవర్నమెంట్ కెన్ను అరెస్ట్ చేస్తుంది మరియు నవంబర్ 1995లో ఇష్యూ ఆరోపణపై అతనికి మరణశిక్ష విధించబడుతుంది. మిత్రులారా, 1937లో ప్రారంభమైన ఈ దోపిడీ నేటికి కొనసాగుతుంది మరియు నైజీరియన్లు షెల్కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతూనే ఉన్నారు. నైజీరియా అంతర్యుద్ధం లాంటి స్థితికి చేరుకుంది. నిరసనకారులు మరియు గవర్నమెంట్లు ఒకరిపై ఒకరు పోరాడుతున్నారు. చివరికి నైజీరియాకు నష్టాలు వచ్చాయి మరియు వీటన్నిటి మధ్య ఒకే ఒక కంపెనీ తన జేబులు నింపుకుంటుంది, షెల్. కానీ ఇప్పుడు ప్రశ్న తలెత్తుతుంది, నైజీరియా గవర్నమెంట్ షెల్ పై ఎందుకు చర్య తీసుకోవడం లేదు? గవర్నమెంట్ అధికారులు డబ్బు ఆకర్షణతో కళ్లు మూసుకుని తమ సొంత ప్రజల దుస్థితిని కూడా చూడలేకపోతున్నారా? సరే మిత్రులారా, నైజీరియన్ గవర్నమెంట్ కు ఇచ్చిన లంచాలను మనం ఒక క్షణం మరిచిపోయినా నైజీరియా చమురు నిల్వలను షెల్ కు అప్పగించడానికి ఇతర కారణాలు ఉన్నాయి. మొదటగా, నైజీరియాకు చెందిన గవర్నమెంట్ ఆయిల్ కంపెనీ ఈ చమురు నిల్వల నుండి లాభం పొందలేకపోయింది మరియు సంబంధిత మౌలిక సదుపాయాలను నిర్మించడానికి తగినంత డబ్బు లేదు. కాబట్టి త్వరగా డబ్బు సంపాదించాలనే కోరికతో వారు ఈ బాధ్యతలన్నింటినీ షెల్ కు అప్పగించారు. మరోవైపు షెల్ రాక నైజీరియాకు ఫెరస్ ఎక్స్చేంజ్ గణనీయంగా వచ్చి దాని ఆర్థిక వ్యవస్థను పెంచింది. కానీ షెల్ ఇంత పెద్దదిగా మారడానికి తమ సొంత వనరులను ఉపయోగించుకుంటుందని నైజీరియన్లు ఎప్పుడూ ఊహించలేదు. నేడు షెల్ నైజీరియా మొత్తం చమురు ఉత్పత్తిలో 40 కంటే ఎక్కువ నియంత్రిస్తుంది మరియు దేశంలోని చమురు మార్పిడిలో 70 కూడా ఈ కంపెనీ నుండే వస్తుంది. నైజీరియన్ గవర్నమెంట్ షెల్ తో తన ఒప్పందాన్ని విచ్ఛిన్నం చేస్తే దేశం మొత్తం చమురు వ్యాపారం నాశనం అవుతుంది మరియు నైజీరియా చమురు ఎగుమతుల ద్వారా సంపాదించే అన్ని లాభాలను కోల్పోతుంది. ఈ వీడియో గురించి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోవద్దు.